హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే సమ్మర్ కదా. సమ్మర్కి సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేసి టాపిక్. సమ్మర్లో ఎండ చాలా ఉంది కదా. వర్షాకాలం అయితే అది గొడుగు, చలికాలం అయితే స్వెటర్లు, ఇవన్నీ ఇలా విధంగా కేర్ తీసుకుంటారు. సమ్మర్లో ఓన్లీ ఎండ ఉంది కదా అనుకుంటారు. ఈ ఎండ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు వీటి గురించి ఎలా తీసుకోవాలనేది టాపిక్. వేసవిలో ఒకవైపు వేడి, ఒకవైపు చెమట, చికాగ్గా ఉంటుంది కదా. ఏ పని చేయాలన్నా కూడా విసుగ్గా ఉంటుంది. ఇక చర్మం చెమట పట్టి జిడ్డుగా మారుతుంది. దీంతో మొటిమలు, వేడి కారణంగా చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ సమ్మర్లో ఈ సమస్యలను తరిమికొట్టి రిఫ్రెష్గా ఉండాలంటే ఇప్పుడు కొన్ని టిప్స్ పాటించండి. రోజుకు 2 సార్లు స్నానం చేయాలి. సమ్మర్లో రోజు 2 సార్లు స్నానం చేయడం వల్ల చాలామంది ఎండవేడి కారణంగా చల్లటి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. దీని కారణంగా చర్మం నిర్జీవంగా మారుతుంది. గోరువెచ్చటి నీటితో స్నానం చేసి చివరిలో 2 మగ్గులు చల్లని నీళ్లు పోసుకోండి. శరీర వేడి తగ్గడమే కాకుండా చాలాసేపు రిఫ్రెష్గా ఉండొచ్చు. సరిపడి నీళ్ళు తాగాలి. ఈ కాలంలో చర్మం రిఫ్రెష్గా, శరీరం యాక్టివ్గా ఉండాలన్నా సరిపడ నీళ్లు తాగడం ముఖ్యం. ఎండవేడి కారణంగా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంటుంది కదా. దీని కారణంగా డీహైడ్రేషన్కి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దీంతో పాటు చర్మం నిర్జీవంగా మారుతుంది. కాబట్టి రోజుకు ఒక 4 లీటర్లను వాటర్ తీసుకోండి. అలాగే జ్యూస్లు, కొబ్బరి నీరు, మజ్జిగ వంటి లిక్విడ్స్ తీసుకుంటే మంచిది. ఈ సీజన్లో చలి లేదు, చర్మం పగిలే సమస్య ఉండదని మాయిశ్చరైజర్ అప్లై చేయడం కూడా మానేస్తుంటారు కదా. సమ్మర్లో మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఈ మాయిశ్చరైజరు చర్మంలో ఉండే తేమను లాక్ చేస్తుంది. స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ను ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఏ సీజన్లో అయినా బయటికి వెళ్ళే ముందు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే ఇది ఎండ నుండి మన చర్మాన్ని కాపాడుతుంది. మరీ ముఖ్యంగా సమ్మర్లో దీన్ని అప్లై చేయడం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి బయటికి వెళ్ళి అడుగు పెట్టే ముందు ఒక 20 మినిట్స్ ముందు సన్స్క్రీన్ అప్లై చేసేసుకొని తర్వాత బయటికి వెళ్ళిపోవాలి. ఈ సీజన్లో అసలు జుట్టు అనేది అస్సలు వదలొద్దు. ఈ సీజన్లో చెమట కారణంగా జుట్టు జిడ్డుగా మారుతుంది కదా. చాలామంది హెయిర్ స్టైల్ కోసం జుట్టు లూజుగా వదిలేస్తుంటారు. దీనివల్ల గడ్డిలా డ్రైగా మారిపోవడమే కాకుండా మెడ మీద చెమట పడుతుంది. పోనీ టైల్, జడ ఇలాంటివి వేసుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఇంకా సమ్మర్లో స్కిన్ని ఫ్రెష్గా ఉంచుకోవడానికి, మెరిపించుకోవడానికి విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మచ్చలేని మెరిసే చర్మం వస్తుంది. ఈ సీజన్లో స్టైల్ కంటే కంఫర్ట్ కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి. వద్దులుగా కొంచెం లూజ్గా, మెత్తగా ఉన్న డ్రెస్సెస్ శరీరానికి హాయిని ఇస్తుంది. లైట్ కలర్స్ తీసుకోండి. అసలు బ్లాక్ని మాత్రం మొత్తం అవాయిడ్ చేసి పెట్టేస్తే బెటర్. ఈ టైంలో దాహం ఉన్నా లేకపోయినా వాటర్ తీసుకుంటే బెటర్. అలాగని మరీ కూల్ వాటర్ తీసుకోకండి, వేడి చేస్తుంది. గొంతులో కఫం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కొంచెం నార్మల్ వాటర్ తీసుకోవాలి. నీటి వల్ల పొట్టు నిండిపోతుంది కదా, ఎక్కువ ఫుడ్ కూడా తినలేం. అందువల్ల త్వరగా నీరసం వచ్చేస్తుంది కదా. కాబట్టి తక్కువ ఆహారం, ఎక్కువసార్లు తినండి. అలా అయితే కొంచెం ఎనర్జీ లెవెల్స్ కూడా తగ్గకుండా ఉంటాయి. వేడి పెరిగినప్పుడు బయటికి వెళ్ళొద్దు. చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మాత్రం బయటికి వెళ్ళాక తప్పదు అనుకుంటే మాత్రమే వెళ్ళండి. కొంచెం లూజ్గా ఉన్న డ్రెస్సెస్ వేసుకోండి. లైట్ కలర్స్ డ్రెస్సెస్ వేసుకోవడం బెటర్.
వైట్, పసుపు, ఆరెంజ్, కొంచెం వైట్ కలర్స్ వేసుకుంటే బెటర్. ఇంకా కిడ్స్ని ఎండలో ఆడనివ్వద్దు. ఆడితే వాళ్ళు ఎనర్జీ పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. వడదెబ్బ తగిలితే ప్రాణాలకే ప్రమాదం కదా, ఆ పరిస్థితి తీసుకురావద్దు. బయట ఎండలో పనిచేస్తుంటే మధ్య మధ్యలో కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో కొంచెం వాటర్ తీసుకొని తలపగ చుట్టేసుకోవాలి అంతే. ఈ టైంలో డ్రింక్ చేయొద్దు, ఎక్కువ కెఫైన్ తీసుకోవద్దు. టీ, కాఫీలు కూడా తగ్గిస్తే బెటర్. డైలీ 2 times చాలండి. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. ఇంకా షుగర్ అండ్ ఐస్ ముక్కలు వేయని జ్యూసులు తీసుకోండి. ఎక్కువ ఎక్సర్సైజులు చేయొద్దు. ఎండలో అస్సలు వద్దు. అతిగా అలసిపోయారంటే ఆ తర్వాత నీరసం వస్తుంది కదా, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే అతిగా వర్కౌట్లు సమ్మర్లో చేయొద్దు. ఎండలతో అనారోగ్య లక్షణాలు కూడా వస్తాయి కదా. ఎండల్లో అనారోగ్య లక్షణాలు, కండరాల్లో నొప్పి, పొట్టలో నొప్పి వస్తుంటే అది ఎండ వల్ల కావచ్చు. ఎక్కువసేపు ఎండలో తిరిగితే అలా అవుతుంది. నీరు కూడా సరిగ్గా తాగకపోయినా ఇలా జరుగుతుంది. కొంచెం వాటర్ కూడా ఎక్కువ తీసుకోండి. కంటిన్యూగా వాటర్ తీసుకోండి. ఇంకా పొటాషియం ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఎక్కడ నీరు ఉంటే అక్కడ కొంచెం 5 నిమిషాలు ఉండేలా చూసుకోండి ఒకవేళ బయటకు వెళ్తే. వడదెబ్బ లక్షణాలు: చర్మం జిడ్డుగా, రంగు పాలిపోయినట్లు ఎర్రగా మారిపోతే ఎండ దెబ్బ తగిలిపోతుందని అర్థం. చెమటలు బాగా పడతాయి, తలనొప్పి వస్తుంది, వికారంగా ఉంటుంది, కళ్ళు మసగ్గా అవుతాయి, నీరసం వస్తే కింద పడిపోతారు. అప్పుడు నీరు తాగాలి లేదా ఎవరైనా తాగించాలి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని చల్లటి నీడ ప్రదేశానికి పట్టుకెళ్ళాలి. డ్రెస్సెస్ మాత్రం లూజుగా వేసుకుంటే మంచిది. చర్మంపై చల్లటి తడి బట్టను ఉంచాలి. కొద్ది కొద్దిగా వాటర్ తాగించాలి. వాంతులు అయితే స్పృహ ఉండదు కదా, ఆ టైంలో డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళాలి. కొంచెం హెల్త్ టిప్స్ పాటించండి. తాగే నీరు శరీర ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా లైట్ ఫుడ్ తీసుకోండి, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. ఇంకా ఫ్రూట్స్, సలాడ్స్ బాడీకి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చల్లటి డెసర్ట్లు వంటి వేడి తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి చల్లటి డెసర్ట్లు, రాగి ముద్ద మరియు నెయ్యి కలిపి తయారు చేసి రాగి ముద్దను, ఇది ఎనర్జీ ఇస్తుంది. ఇంకా బెల్లం పాయసం, బెల్లం మరియు పాలు కలిపి తయారు చేసి పాయసం శరీరానికి సాధనిస్తుంది. ఇంకా ఫ్రూట్స్ అండ్ సలాడ్స్, పుచ్చకాయ, ఈ పుచ్చకాయలో 90% నీరుండి శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. కర్బూజాలో కూడా ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, ఇది కూడా చల్లగా ఉంచుతుంది. పండ్ల సలాడ్, పుచ్చకాయ, కర్బూజా, ద్రాక్ష వంటి పండ్లను కలిపి తయారు చేసే పండ్ల సలాడ్ అది టేస్టీగా ఉంటుంది. ఇంకా లైట్ ఫుడ్, పాకలి అన్నం, అంటే పెరుగు మరియు పాలు కలిపి తయారు చేసే పాకలి అన్నం వేడి తగ్గించి శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. పులిహోర, తయారు చేసిన పులిహోర శరీరానికి శక్తిని ఇస్తుంది, అలాగే హీట్ను కూడా తగ్గిస్తుంది. సేమియా పాలు, పంచదార కలిపి తయారు చేసి సేమియా పాయసం తీపిగా ఉండి వేడి తగ్గిస్తుంది. ఇంకొకటి తాగాల్సిన డ్రింక్స్, కొబ్బరి నీళ్ళు, చల్లగా ఉండే కొబ్బరి నీరు శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. జల్జీరా, జీలకర్ర, పుదీనా, నిమ్మరసం కలిపి తయారు చేసే జల్జీరా, ఇది బాడీ టెంపరేచర్ను తగ్గిస్తుంది. తేనె మరియు నిమ్మరసం కలిపి తాగితే ఎనర్జీ పెరగడంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతే అండి, సింపుల్గా టిప్స్ పాటించండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.